నరసయ్య గౌడ్ సార్ వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రైట్. పార్లమెంట్ ఆవరణలోనేమో బయట మీ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ అక్కడేమో కొన్ని విలక్షణ నటన చేశారు. మోదీ మాస్క్ తోటి ఉన్నటువంటి ఎంపీలని, అలాగే అదానీ మాస్క్ ధరించి అక్కడైతే మాత్రం ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. కానీ ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ నేతలు ఒక టీ షర్ట్ వేసుకుని వస్తే అసెంబ్లీలోకి అనుమతించలేదు. ఏంటి నరసయ్య గౌడ్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. అదేవిధంగా ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ప్రదాత సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ ఆదాని గురించి ఈ రాష్ట్రంలో కానీ తర్వాత ఈ పార్లమెంట్ లో కానీ చర్చకు రావడానికి కారణం ఏంటంటే, ఆదాని ఫ్రీగా ఏదైతే ఇస్తాడో దాన్ని తీసుకోవద్దనేదే దాని వెనుక ఉద్దేశం. ఇప్పుడు మన దగ్గర 100 కోట్ల రూపాయలు మీకు స్కిల్ యూనివర్సిటీకి ఇస్తానంటే దాన్ని వాపస్ ఇయ్యకముందే, అది హామీ ఇచ్చిండ్రు, పత్రం ఇచ్చిండ్రు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకముందే దాన్ని వెనుకకు మలపడం జరిగింది. ఎందుకంటే ఫ్రీ గిఫ్ట్లు తీసుకొని ఆయనకు ఇంకొక దాంట్లో అది ఫ్రీ గిఫ్ట్ కాదు. చాలా మంది ఏం చెప్తున్నారంటే అది ప్రజలదే, ఆయన సంస్థ నుంచి ఇచ్చాడు, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఇచ్చాడు. 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏంటి ఆయనపై ఆరోపణలు వచ్చారు కదా, దాని మీద ఏమన్నా ఒక స్పష్టమైన వైఖరి ప్రదర్శించే అవకాశం ఉందా? ఒక చిన్న సబ్మిషన్ చేయొచ్చా? నేను ఒక చిన్న సబ్మిషన్. రైట్ శ్రీనివాస్ గారు ఒక చిన్న సబ్మిషన్ చేస్తా. చెప్పండి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాత్మకమైనటువంటి ఒక ఏవైనా నిర్ణయాలు వెనక్కి తీసుకోకుండా ఉన్నాయేవని ఉన్నాయా? హైడ్రా, మూసి, ఇది ఏదైనా సరే, అయితే ఇథనాలు, పాపం వాళ్ళు ఏదైనా వెనక్కి తీసుకుంటారు. సరే, నరసయ్య గౌడ్ గారికి గుర్తు చేశారు. నరసయ్య గౌడ్ గారు అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఆదాని అనే ఆయన ఒక ఫైనాన్షియర్ టైపు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన దగ్గర డబ్బు ఉన్నా లేకపోతే వేరే దగ్గర నుంచి తెచ్చినా ఆయన లాభం ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టేది ఆయన పని. ఏ పారిశ్రామికవేత్త అయినా అదే చేస్తారు. అయితే మన తెలంగాణలో ఆయన 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి ఉపయోగించేటట్టు ఫ్రీగా ఇచ్చినట్టే కదా. దాన్ని తీసుకుంటే మనం ఏదో హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మనకు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చిండన్న ఆలోచన వస్తుంది అన్న ఉద్దేశంతో దాన్ని తీసుకోక ముందే వెనుకకు జరపడం. రైట్. కానీ ఇక్కడ ఒక పాయింట్, మెట్టా నరసయ్య గౌడ్ గారు, మీరంతా కూడా ప్రభుత్వం ముందుకు పోవాలా, పారిశ్రామికీకరణలో తెలంగాణ ముందుకు పోవాలనే ఉద్దేశంతో తావూస్లో అక్కడ జరిగినటువంటి బిజినెస్ కాన్క్లేవ్లో అక్కడైతే ఒప్పందాలు చేసుకున్నారు. 12,400 కోట్ల రూపాయలు. సరే, రేవంత్ రెడ్డి నాకు సహకరిస్తాను అని చెప్పేసి ఆదాని ఉదార స్వభావంతో ఒక 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చారు. సంతోషమే. కానీ ఒక్కసారిగా రాహుల్ గాంధీ ఏవైతే విమర్శలు గుప్పించాడో, ఆ విద్యుత్ కుంభకోణంలో ఏదో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు నమోదైంది అమెరికాలో అన్న తర్వాత అప్పుడు 100 కోట్లు మాకొద్దు, ఆ 100 కోట్లు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి మీరు లెటర్ రాయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి. అవునవును. అయితే నేనేమంటున్నా సార్, ఇప్పుడు దావోస్ లో అందరు దేనికి పోతారు సార్? పెట్టుబడులను ఆకర్షించడానికి. అక్కడ మన అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఏమేమి వనరులు ఉన్నాయి, ఏమేమి చేయగలుగుతాం, ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుంది అనే విషయాలు చెప్తే వాళ్ళకి అట్రాక్ట్ అయితే వాళ్ళు కానీ నరసయ్య గౌడ్ గారు అంటున్నది ఏంటంటే, ఒక జాతీయ పార్టీకి అక్కడ ఒక విధానం, ఇక్కడ ఒక విధానమా? రైట్. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఏ పార్టీ అయినా సరే పాటుపడాలా. కానీ అక్కడ రాహుల్ గాంధీ సూచనలు సలహాలని అనుసరిస్తారా, రాష్ట్ర అభివృద్ధిని అనుసరిస్తారా? రదనా, నేను ఏం చెప్పకముందే మీరు ఇన్ని ప్రశ్నలు వేసిరు. చెప్పండి. సరే, అయితే నేను ఏమంటున్నా, విధానము కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా ఒకే ఒక విధానం ఉంది. ఇప్పుడు ఆదానిని వ్యక్తిగా వ్యతిరేకిస్తలేము. ఆయన అక్రమ సంపాదనలో మనకు కానుకలు అవసరం లేదని చెప్తున్నాము. ఇదే ఆదాని జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నగా నిలిచి అన్నిట్లో చేయి కలిపి ఆయన తోటి ప్రయాణించడము వద్దు అని చెప్తున్నావు. కానీ ఆయన పెట్టుబడులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టొద్దని ఎవరన్నారండి? ఆయన పారిశ్రామికవేత్త అండి. పారిశ్రామికవేత్త ఏ ప్రభుత్వాన్నైనా కలుసుడు, ఆంధ్రప్రదేశ్ వెళ్తారో, మీరు పెట్టుబడి వద్దు అంటే పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెడతారు.
సార్ నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన పెట్టుబడిదారుడుగా ఎవరైనా ఆహ్వానిస్తారు. ఇప్పుడు గ్లోబల్ టెండర్ పిలిచిండ్రు, అందులో ఎవరైనా పాల్గొనొచ్చు. ఆ నామ్స్ ప్రకారం ఎవరికి వస్తే వాళ్ళు చేస్తారు, దాంట్లో తప్పు లేదు. ఇక్కడ విషయం ఆధారాన్ని వ్యతిరేకించడానికి విషయం ఏంటంటే, ఆయన మన రిన్యూవబుల్ ఎనర్జీ మీద వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాల మీద అమెరికా పౌరులను మోసం చేసి, వాళ్ళ వ్యాపారవేత్తలను మోసం చేసి తీసుకున్న డబ్బులను లంచాలుగా ఇవ్వ చూపించిందనే దాని మీద కదా అమెరికాలో వాళ్ళు కేసు నమోదు చేసింది. అక్కడ కేసు నమోదైంది. నర్సయ్య గౌడ్ గారు, తెలంగాణలో ఇచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, లేకపోతే తెలంగాణలో 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలపై రాలేదు కదా ఆరోపణలు. అయితే నేను అదే సార్, నేనే చెప్తాను. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి ఆ విషయాలప్పుడు దీన్ని వద్దని వెనకకు పంపడంలో తప్పేం లేదు కదా. తీసుకోలే, అసలు వాళ్ళు లెటర్ ఇచ్చిర్రు అంతే, మేము ఇస్తాము 100 కోట్ల రూపాయలు అని. విమర్శలు ఇప్పుడు టీఆర్ఎస్ గానీ మిగతా గానీ అడగోలు విమర్శలు చేసి తీసుకున్నారు, తిన్నారు, జేబులు వేసుకున్నారు, మొత్తం మింగేసిరు అన్నారు. అసలు ఈయనే వెళ్ళేవారు. లెటర్ మాత్రం సుముఖత మాత్రమే వ్యక్తం చేసిరు. ఎందుకుపై అనవసరమైన విమర్శలని. రైట్. నర్సయ్య గౌడ్ గారు, రాష్ట్ర పరిధిలో అయితే నిర్ణయాలు ఉండవు, రాష్ట్ర పరిధిలో నిర్ణయాలు ఉండవు. జాతీయ స్థాయిలోనే రాహుల్ గాంధీ తీసుకునేటువంటి నిర్ణయాలకే కట్టుబడి ఉంటారు. సార్ నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాట అయినా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేమైనా ఒకటే. ఎందుకు ఒకటే అంటున్నంటే, అక్కడ ఆదానిని పెట్టుబడి ఉట్టిగానే వ్యతిరేకించడం లేదు, వ్యక్తిగతంగా వ్యతిరేకించడం లేదు. ఆయన అవినీతి సంపాదన మోడీకి ఇస్తున్నాడు అనే ఉద్దేశం మీద వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరు కలిసి ముంచుతున్నారు అన్న దాని మీద వ్యతిరేకించడమే తప్పితే, నామ్స్ ప్రకారం ఆయన వచ్చి పెట్టుబడి పెడితే ఏ రాష్ట్రం గానీ ఎవరు గానీ ఆయనను తప్పుపడతలేదు అనేది స్పష్టం. రాహుల్ గాంధీ గారు చెప్పినా ఇదే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఇదే చెప్తున్నారు. రేపు గ్లోబల్ ఎందుకు ఈ రాష్ట్రంలో 12,000 కోట్లు రైట్ 12,400 కోట్ల రూపాయలు తీసుకురాలే, ఇవ్వలేదు. రైట్ ఒక్క నిమిషం నర్సయ్య గౌడ్ గారు, రైట్, మీరు ఆచితూచి మాట్లాడుతున్నారు. నర్సయ్య గౌడ్ గారు, టెండర్స్ లో పాల్గొంటారు కదా. రైట్